వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. ఛానల్ కొత్త వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా గైస్? అయితే మనం వచ్చేసి ఈరోజు 'తుమ్మాడ' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ చూసినాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ మూవీ స్టోరీ ఎలా ఉందనేది మనం ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది 'తుమ్మాడ నగరం' అని చెప్పేసి అయితే ఉంటది. ఈ ఊరు వచ్చేసి శపించబడిన ఊరు అని చెప్పేసి అయితే మనకైతే కంటిన్యూ అయితే ఈ ఊర్లో అయితే వర్షం పడుతూనే ఉంటది. అసలు కంటిన్యూషన్‌గా అయితే వర్షం పడుతూనే ఉంటది. అసలు ఏం గురించి ఇది వర్షం పడుతుంది? ఏం శాపం పెట్టిందని చెప్పేసి అయితే మనమైతే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. అయితే ఆ విషయం మనమైతే పూర్తిదేవి అని చెప్పేసి అయితే అంతులేని బంగారము, తర్వాత ధాన్యము కలిగిన దేవత. అయితే ఈ భూమి గూడా ఆమె గర్భంలో వచ్చిన అయితే ఉంటది. మనకైతే 1600,00,00,000 మంది అయితే దేవతలైతే జన్మనైతే ఇస్తది. కానీ తన మొదటి సంతానం ఉన్న ఆయనకి అయితే ఆమె అంటే ఎక్కువ ఇష్టము. ఆ పేరైతే హస్తారు. అయితే మీకు ఈ పేరు ఏ గ్రంథాల్లో వెతికినా గూడా దొరకదు మీకది సామాన్యంగా. అలాంటివి ఉంటదైతే. ఆ 16,00,00,000 దేవతలైతే మనకు హస్తారనేటి ఆయనకైతే బంగారైతే తీసుకొనిక సొంతమైతే తన తల్లితోటైతే సొంతమైతే చేసుకుంటారు గానీ, ఆ ధాన్యం ఉంటగా ఆ ధాన్యం అయితే సొంతం చేసుకోలేడు ఆయన. అయితే అలా శాపించబడినప్పుడు ఆ తల్లి గర్భంలోనే కొడుకునైతే ఉంచుకోవడం అయితే జరుగుతది. ఆ తల్లి గర్భంలోనే ఆ అస్తర్ అనేటాయనైతే ఉంటాడు. ఆ తర్వాత మనకైతే మూవీ స్టార్ట్ అయ్యింగప్పుడే మనకైతే తెలుస్తది. ఒక ఇద్దరు పిల్లలు, ఒక తల్లి, తర్వాత ఒక బంధించిన ముసలావిడైతే ఉంటది ఆ ఇంట్ల. ఏం కారణాల వల్ల ఆమెకైతే ఫుడ్ అయితే శపించబడి ఉంటది. ఆ శపించబడిన తోటి ఆమె దగ్గర పోవాలంటేనే భయపడతారందరూ. అయితే కొన్ని కారణాల వల్ల అయితే ఆయనైతే ఒక ముసలాయనైతే ఆమెనైతే పెట్టుకొనుంటాడు. అయితే ఆ కారణాల వల్ల అయితే అనేటాయన శపించబడిన ఆ ఊర్లో అయితే తుంబాడ నుంచి అయితే వర్షం కంటిన్యూ అయితే వర్షం పడుతూనే ఉంటది. అసలు నాన్ స్టాప్‌గా అయితే వర్షం పడుతూనే ఉంటది. ఆ వర్షం పడుతున్న అయితే ఆ ఊరైతే అందరైతే ఇడిచిపెట్టి పోవడం అయితే జరుగుతది. కానీ వీళ్ళ ఫ్యామిలీ ఒక ఇద్దరు పిల్లలు, ఒక తల్లయితే ఉంటది ఒక ఇంట్లో అయితే. అయితే ఒక ముసలోడైతే చెప్పినా కదా ఇప్పటిదాకా ముసలోడని. ఆ ముసలోడైతే చనిపోతాడు. ఆ ముసలోడిని దహించి అయితే వీళ్ళ తల్లి తర్వాత ఆ ఇద్దరు కొడుకులైతే ఊరు నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే వాళ్ళైతే డిసైడ్ అయితారు. కానీ ఆ ఇంట్లో ఒక ముసలామె భయంకరంగా అయితే ఉంటది. ఆమెకైతే ఫుడ్ ఇయ్యకపోతే ఆమె అరుస్తూనే ఉంటది. లేకపోతే మనుషులు తినడం అయితే చేయడం జరుగుతది. అయితే ఆమెకైతే ఆ బాబు ఇద్దరు పిల్లలైతే ఇంక వెళ్ళాలని చెప్పేసి అయితే రెడీ అయితుంటారు. కానీ ఆ బాబు అకస్మాత్తుగా అయితే చెట్టు మీద నుంచి అయితే కింద పడతాడు చిన్న బాబు. చెట్టు మీద నుంచి కింద పడితే ఇంక తల్లి అయితే చెప్తది ఆమెకైతే మీరైతే బాబునైతే తీసుకుపోయి నేనైతే హాస్పిటల్ చూపించొస్తా గానీ నువ్వు ముసలామెకైతే ఫుడ్ ఇయ్యి. ఎట్లైనా ఫుడ్ ఇయ్యి. కానీ ఆమెకు చెవులో ఒకటి చెప్తాడు. వస్తాడు పడుకో అని చెప్పేసి చెప్తాడని చెప్పేసి చెప్తది. అయితే ఆ బాబుకి దెబ్బ తగలడం వల్ల అయితే తల్లయితే హాస్పిటల్ పోతది. ఇట్లా చెప్తది. "నువ్వైతే ఆ ముసలామె దగ్గరికి వెళ్ళేసి అయితే ఫుడ్ అయితే ఇయ్యి. ఆమె ఎక్కువ అరిచినా, ఏమన్నా చికాకు చేసినా సరే, నువ్వు చెవులో పోయి ఇట్లా చెప్పేసి వస్తాడు పడుకో అని చెప్పేసి చెప్తది తల్లి. అయితే సరేలే అమ్మ అని చెప్పేసి ఆ బాబు అయితే ఆమె అయితే హాస్పిటల్‌కి అయితే తీసుకుపోతుంటది. ఈ బాబు ఇంటికొచ్చేసి ఇల్లు మూసుకొని అయితే ఇంట్లో అయితే కూర్చుంటాడు. ఆమె అరచడం అయితే స్టార్ట్ చేస్తది. "రా నాన్న నాకు ఆకలైతుంది దా" అని చెప్పేసి అయితే అరుస్తది. అరుస్తుంటే అయితే ఆ బాబు ఏం చేయాలో అర్థం కాక, "బామ్మ ఎందుకట్లా అరుస్తున్నావు" అని చెప్పేసి అయితే ఫుడ్ అయితే తీసుకొని అయితే పోతాడు దగ్గరికి. తీసుకుపోయిన తర్వాత ఏమైతదంటే సడెన్‌గా ముసలామె లేసి, "రా నేను తినేస్తా నాకు ఆకలైతుంది" అని చెప్పేసి అయితే ఆ బాబుకైతే కాలుకైతే గొలిసేసి అయితే గుంజుకుపోతది లోపలికి. గుంజుకుపోయిన తర్వాత అయితే ఇట్లా ముసలామె అయితే చెప్తది. ఇంగ ఆమె ఇక్కడ 2 అయితే కడ్డీల్లాగా ఉంటాయి ఇక్కడ సైడ్‌లకి చెంపల సైడ్. అవి ఇట్లా తీసి అదే ఆ బాబుని పొడసనీకి పోతే, ఆ బాబు అప్పుడే గుర్తుకొచ్చి, అమ్మ ఇట్లా చెప్పింది గదా! అని. "అస్సలొస్తడు పండుకో అమ్మమ్మ" అంటే, ఇంగ ఎంబడే అయితే ఆ ముసలామె అయితే పండుకోవడం అయితే జరుగుతది. జరిగిన తర్వాత అయితే లేచినాక ఎంబడే వాళ్ళ తల్లయితే వచ్చేస్తది. వచ్చేసి ఇంగ ఈ ఊరు ఎంతసేపున్న ప్రమాదమే మనమైతే ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోదాం అని చెప్పేసి, ఆ బాబుని తీసుకొని అయితే పడవలో అయితే వెళ్ళడం అయితే జరుగుతది. జరిగేటప్పుడు తల్లికి ఒక మాట చెప్తది తల్లి, "నువ్వు ఈ ఊరికి ఎప్పుడు రావద్దు నాకు ప్రమాణం చెయ్యి" అని చెప్పేసి అయితే తల్లిదైతే ప్రమాణం అయితే తీసుకుంటది ఆ బాబుని. అయితే నేనెప్పటికి ఊరికైతే రానమ్మా అని చెప్పేసయితే ఆ బాబు అయితే ప్రమాణం చేశాడు. చేసిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత తల్లి చనిపోయినాకైతే మళ్ళా అయితే ఆయన ఆ బాబు అయితే పెద్దగయ్యి ఆ తర్వాత ఇంటికైతే రావడం అయితే జరుగుతది. అప్పటికి ఆ ముసలామె అయితే బతికే ఉంటది. ఇంకా బతికే ఉంటది. ఆమె మొత్తం బాడీ మొత్తం చెట్లు మొత్తం అయితే వేర్లయితే పూసుంటాయి మొత్తం మొఖానికి, గిఖానికి. ఆ ఇంటికొచ్చినాక ఆయన ఒకటే మాట అంటాడు. "ఏం ముసల్ది ఇంగా బతికున్నావా? నీకు ఏం కావాలి చెప్పు? ఏం తింటావు?" అని చెప్పేసి అయితే అడుగుతాడు. "నాకు ఆకలనేది జన్మ జన్మకి తీరదు. నాకు కావాల్సింది నువ్వు ఒకటే చెయ్యి.
నన్ను స్ ఈ నన్ను దీనిగా అయితే కాల్చేసి నాకైతే విముక్తి పొంది అంటే, మళ్ళా నాకు ఇది గురించి చెప్తావా అంటే, చెప్తా నీకు అని చెప్పేసి చెప్తది. అయితే మొత్తం చెవులో అయితే చెప్పినాకైతే ఆ ముసలామెకైతే అక్కడి నుంచి దహించైతే మొత్తం అయితే కాలుస్తాడు. మొత్తం కాల్చేసి ఆ ముసలామె అయితే చచ్చిపోతది. ఆయన చెప్పిన తర్వాత అయితే ఆయనయితే బంగారు నాణేలు తీసుకొనైతే డైలీ పోయి అక్కడ పోయి బంగారు నాణేలు తీసుకొని ఒక పెద్దాయనకితో పోయి అమ్ముతాడు. ఒక్కో నాణెం వచ్చేసి రూ. 100 అయితే ఖరీదై ఉంటది. అంటే అప్పటి జమానాలో అది రేట్ ఎక్కువ అని చెప్పేసి చెప్పవచ్చు. అలాంటి నాణేలైతే డైలీ తీసుకొచ్చి 4, 5, 10, 12 ఇట్లా డైలీ తీసుకొచ్చి ఇస్తుంటాడాయన. ఒకరోజైతే ఆయన దగ్గర డబ్బులైతే అయిపోతాయి కొనేవాని దగ్గర. డబ్బులయిపోతే ఏమైతదంటే వాళ్ళు వచ్చి చెప్తాడు ఆ తాత, "నీకిన్ని నాణాలు ఏడ్నుంచి వస్తున్నాయి? నువ్వు ఏం చేస్తున్నావు?" అంటే, "నీకేమైనా నిధి గిటి దొరికిందా? నువ్వు నాణాలు తెస్తున్నావు కదా!" అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే నాకేం నిధి దొరకలేదు. నా దగ్గర సంపాదించుకొని తెస్తున్నా. నాకు నా దగ్గర ఉన్నాయి. నీకు అమ్ముతున్నా అని చెప్పేసి చెప్తాడు. అయితే "నువ్వు ఆ నిధి ఎక్కడి నుంచి తెస్తున్నావు నాకు తెలవాలని" చెప్పేసి అయితే అడిగితే, "మన ఇద్దరం పార్ట్నర్స్ చేసుకుందాం. కావాలంటే నీకిచ్చిన డబ్బులైతే సగం సగం తీసుకుందాం" అని చెప్పేసి చెప్తాడు. అయితే "లేదు నేను ఎక్కడి నుంచి తెస్తలేను. నీకైతే చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకు బంగారం ఇస్తున్నాను. నాకైతే డబ్బులు ఇస్తున్నాను అంతే కదా!" అని చెప్పేసి చెప్తాడు. అయితే ఆయన ఇట్లా అంటాడు. ఏమైతదంటే, "నువ్వు బండి ఒకటి కొనుక్కోవచ్చు కదా! డబ్బులిచ్చేటప్పుడు నువ్వు బండయితే ఒకటి కొనుక్కోవచ్చు కదా! నీకు అవసరాలకు అవసరం వస్తది కదా! నువ్వైతే ఇది తీసుకోవచ్చు కదా!" అని చెప్పేసి చెప్తాడు. అయితే నేను తీసుకున్న తర్వాత ఇప్పుడేం అవసరం లేదని చెప్పేసైతే ఆయనైతే ఇంటికొచ్చి చెప్పిన తర్వాత ఆయన వెళ్ళండి అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి ఆయనైతే ఒక కానిస్టేబుల్ అయితే అంటే ఉంటారు కదా! పెద్దగా బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళైతే కలవడమే జరుగుతది. ఇట్లా డైలీ అయితే ఆయనైతే ఇట్లా అమౌంట్ ఇట్లా బంగారం తీసుకొచ్చి నాకైతే అమ్ముతున్నట్ట కదా! నీకు అని చెప్పేసి అడుగుతున్నాడు. చానా మంచిగా ఎదిగినవు. చానా ఎదిగినాను అని చెప్పేసి అయితే చెప్తాడు. చెప్తే ఒకరోజైతే ఏమైతదంటే ఆయనకి తెలియకుండా అయితే ఇంట్లోకైతే ఒక ఆమెను సెటప్ పెట్టేసి ఇప్పుడు బంగారు తెచ్చుకోవడానికి ఆ ముసలోడైతే అక్కడ వెళ్ళడం అయితే జరుగుతది తుమ్మడ నగరానికి. తుమ్మడ నగరం అని చెప్తే ఆమె అయితే ఉంచి పెట్టుకున్న ఆమె కొనుక్కొచ్చిన ఆమె అయితే చెప్తది. నేను నాకు 2 రోజులు ఎక్కడ బయటికి రానీయకుండా నన్ను చూసుకోమని చెప్పేసి ఆ ముసలోడైతే నాకు చెప్పి పోయిండు. అందుకోసం నేను నీ దగ్గరికొచ్చినా అని చెప్పేసి అయితే ఆమె చెప్పడం అయితే జరుగుతది. అది తెలిసిన వెంటనే ఆయనైతే అక్కడి నుంచి బండి తీసుకొనైతే సక్కగా అయితే తుంబాడకైతే పోతాడు. తుంబాడకు పోతే ఏమైతదంటే తుమ్మడకు పోయినాక ఎంబడే ముసలోడైతే ఈయన చూసినట్టే చూస్తాడు గానీ, ఒక యాక్టింగ్ చేస్తాడు. చేసి ఆయన చూడనట్టే ఇంకొకటి బావిలాగా ఉంటది. గర్భం అంటారు దాన్ని. ఆ గర్భంలో అయితే దిగుతాడు వీడు. ఆయన దిగి లోపలికి ఊకపోయి మళ్ళా రివర్స్ అయితే వస్తాడు. నాణేలు తీసుకొని. ఆ నాణేలు తీసుకొచ్చినాకైతే మళ్ళా ఈయన చూడనట్టు బయటికెళ్ళినట్టు వెళ్తాడు మనకు. వెళ్ళిన తర్వాత ఏమైతదంటే సక్కగా అయితే మనకైతే ఆ ముసలోడైతే లోపలికి దిగడం అయితే జరుగుతది. దిగినాక లోపల చేసే పంచాది మాత్రం వేరే ఉంటదది. అది ఏం చేస్తాడంటే ఆయన చేయకుండా చక్కగా ఒక బొమ్మ అయితే నాకు రాగి ముద్ద అది శనగ జొన్నల ముద్ద పిండి అయితే తీసుకొని ఆ ముద్ద చేసుకొని ఒక బొమ్మలాగా తయారు చేసుకుంటాడు. ఆ బొమ్మలాగా తయారు చేసి లోపల ప్లాన్ చేసి అయితే ఆ బొమ్మను అక్కడనే పెట్టేసి అది ఆ గర్భంలో అయితే అక్కడనే పెట్టేసి అయితే వస్తాడు. ఈ ముసలోడు దాంట్లో దిగినాక లోపలికెళ్తాడు. లోపలికెళ్ళినాక ఆ గర్భంలో దిగినాక మొత్తం అయితే ఎర్రగా లోపల మొత్తం ఎర్రగా అయితే ఉంటది అక్కడ సైడ్ మొత్తం లోపల. ఆ ఎర్రగున్న దానిలో బొమ్మ తీసుకొని బొమ్మను తీసుకొచ్చారు. అత్తరొచ్చి ఆమెనైతే చంపేసి మొత్తం కడుపులో అయితే దించేస్తారు మొత్తం ముఖానికి, గిఖానికి. ఆ తర్వాత మళ్ళా ఈ హీరో అనేటాయన మళ్ళా దిగుతాడు లోపలికి. దిగేసి ఒక బొమ్మ తీసుకొని అతని చుట్టూ మొత్తం ముగ్గేసుకొని అది రక్షక ముగ్గంటారు. అదెట్లా అంటే మనకు వరి ధాన్యాలతోటి ఊసిన ముగ్గంటారు. ఆ వరి ధాన్యాలతో టచ్ చేయలేదు. చెప్పినా కదండీ ఫస్ట్‌లో వరి ధాన్యం జోలికైతే పోడని చెప్పేసి. ఆ వరి ధాన్యం ముక్క మొత్తం గుండ్రంగా చేసుకొని అతను తెచ్చిన ముద్ద అయితే అతనికి పిలిచి ఇట్లా ఏసి ముద్రేసి ఇంకిలా ఆయనకు బ్యాక్ సైడ్ అయితే మనకైతే సంచిలాగా ఉంటది. దానిలో అయితే బంగానాలు ఉంటాయి. అవి గుంజేసే వరకు బంగానాలు బయటికొస్తాయి. ఆ బంగానాలు తీసుకొనైతే చక్కగా అయితే బయటికెళ్తాడు. ఆయనకు విముక్తి అంటే ఆ ముసలోనికి తెచ్చిన బాటిల్స్ అయితే తీసుకుంటే పోయి విసిరి కొడితే ఆయన పోయి మంట తగిలితే ఆయన చచ్చిపోతాడు. ఆ తర్వాత అయితే చాలా పెద్దగా అయితే ఎదుగుతాడు. ఆ హీరో చాలా అట్లా నాణాలు తీసుకొని చాలా పెద్దగా అయితే ఎదుగుతాడు. ఒకసారి ఇంకొకరైతే హీరోకైతే ఆ రాజ్యాన్ని ఎవరో కొనుక్కుంటున్నారు. తుంబాడ నగరాన్ని ఎవరో కొనుక్కుంటున్నారు. ఇంక నువ్వు ఆ నగరానికి వెళ్ళాల్సిన అవసరం పడదు. అది వేరే వాళ్ళ గవర్నమెంట్ అయితే కొనుక్కున్నది. నువ్వు తీసుకోమంటే ఇన్ని రోజులు తీసుకోలే కదా! అదైతే నేను వేరే వాళ్ళకి అమ్మినా అని చెప్పేసైతే ఒకాయన వచ్చేసేసి ఆయనకి చెప్తాడు. అట్లెట్లా నేను తీసుకుంటా అని చెప్పినా కదా! మీరెట్లా అమ్మినా అని చెప్పేసి, లేదు అది గవర్నమెంట్ అది కొనుక్కొని పోయింది. గవర్నమెంట్ తీసుకున్నది అని చెప్పేసి చెప్తాడు. అయితే తర్వాత వాళ్ళ బాబు పుట్టినాక ఆ బాబు వచ్చేసి, ఆ బాబు ఇద్దరొచ్చేసి ఆ పిల్లాడిని అయితే చెప్తాడు. మనం ఈరోజు నగరానికైతే వెళ్దాం. అక్కడ వెళ్ళేసి నీకు కొన్ని అయితే నేను చూపిస్తా. మనము
చూసి ఇది ఎత్తుకుందాం అని చెప్పేసి బంగారం నాణేలు ఉంటాయంటే అవి అవునా! సరే నాన్న నేను గూడా వస్తా అని చెప్పేసి అయితే సేమ్ ప్రాసెస్‌లో అయితే ఇద్దరైతే లోపల దిగుతారు అక్కడ రివర్ గంలో. అయితే ఆ బాబు ఏం చేస్తాడంటే ఎంబడే రక్షకప్పటకు ఏయకముందే ఆ బాబు ఏం చేస్తాడంటే లోపలికెళ్ళైతే ఆ పిండిది బొమ్మ అయితే బయటికి తీస్తాడు. అదైతే ఎంబడే వచ్చేస్తాయి. ఈయన వచ్చేసి అయితే దాడి చేయడం అయితే జరుగుతది. ఆ ఎంబడే ఉన్నప్పుడు ఏమైతదంటే ఆ ముద్దయితే ఇసిరేయడం అయితే జరుగుతది. జిగేసినాక ఇద్దరు పైకి ఎక్కుతారు. "అట్లా చేయొద్దు అట్లా చంపేస్తారు అయితే" అని చెప్పేసి "అస్సలు నిన్ను చంపేస్తా" అని చెప్పేసి చెప్తాడు. అయితే మనం నాన్న ఇది ఒక్కొక్కటి చేసుకుంటే ఏం లాభం ఉంది నాన్న? ఒక 10, 15 ముద్దలు చేసేసి ఒకటేసారి తీసుకొని మస్తు బంగారం వస్తది కదా! అతను తినేంత వరకు మనం బంగారం అయితే చాలా తీసుకోవచ్చు కదా నాన్న అని చెప్పేసి అయితే ఆ బాబు అయితే తండ్రితో అడగడం అయితే జరుగుతది. ఇంటికి వెళ్ళేసి వాళ్ళంతా ఆలోచించుకొని చాలా పిండి అయితే ఇది తీసుకొని దానినైతే మొత్తం ముద్దలు ఒక 15, 20 ముద్దలు కట్టుకొనైతే మళ్ళీ లోపలికైతే దిగుతారు. అప్పుడు తీసినాక ఒక్కొక్కటి, ఒక్కొక్కటి తీస్తుంటే అన్నీ అయితే అక్షరైతే వస్తూనే ఉంటాడు. కంటిన్యూ ఒక 10, 12 అక్షరాలైతే వస్తారు. అయితే ఇట్లా కాదులే అని చెప్పేసి వాళ్ళ తండ్రి అయితే ఏం చేస్తాడంటే మొత్తం ఆ పిండి ముద్దలనేది మొత్తం పైకైతే కట్టుకొని కాళ్ళకి, చేతులకి అయితే మొత్తం కట్టుకొనైతే మొత్తం అయితే కంటిన్యూ కట్టుకొని దానిలో అయితే దాని ఎంబడైతే పోతాడు. ఆయనైతే చనిపోతాడు లాస్ట్‌కి ఎండింగ్‌కి. ఇన్ని తీసుకొస్తారు అన్ని ఇన్నైతే తీసుకొస్తారు బాగా బ్యాగ్. ఆ బ్యాగ్ తీసుకొనైతే కొడుకు తీసుకో ఇంగ ఇది తీసుకో నీకిది కావాల్సింది కదా! ఇందుకోసం వచ్చినావు కదా! అని చెప్తే, లేదు నాన్న నాకిది వద్దు, నాకిదొద్దు అని చెప్పేసి బాబు అయితే ఏడుస్తుంటాడు. ఆహ్, చిట్టి అనేది చేతిలో ఉన్న బల్బ్ అనేది కింద పడేస్తాడు. పడేస్తే తండ్రి అంటుకొని అయితే ఇంక చనిపోతాడు. ఇంగ అదే లాస్ట్ క్లైమాక్స్ స్టోరీ. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. మీరు అంచనా వేసుకున్నకైతే అంతకు మించి ఉంటది స్టోరీ. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఒక్కసారైతే మూవీ అయితే ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్‌లో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయినా దొరుకుతది. సూపర్ అంటే సూపర్ ఉంటది మూవీ గైస్. మీరైతే 100% చూడండి. మూవీ పేరొచ్చేసి 'తుమ్మాడ' మూవీ. మీకైతే ఖచ్చితంగా నచ్చుతదని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని 'రావణ్ ఫర్ యూ' ఛానెల్ అయితే సపోర్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్.